ఈరోజు ఆంధ్రజ్యోతిలోని బంగారు ధర గురించి తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతిలోని బంగారు ధరలు ఇలా ఉన్నాయి. టుడే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ రికార్డు స్థాయిలో. పసిడి వెండి ధరలు ఈరోజు ఎంత అంటే, ఇది ఆంధ్రజ్యోతిలో న్యూస్. ఇది మనకు ఇటీవల ప్రతిరోజు గోల్డ్ సిల్వర్ రేటు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. కానీ సోమవారం నుండి వరుసగా బంగారం వెండి ధరలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. త్వరలో పండుగ సీజన్ కావడంతో పసిడి ధరలు ఇలా పెరగడంతో సామాన్యుల చుక్కలు చూపిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్ ద్వారా తెలిసింది ఏంటంటే, బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పసిడికి పోటీగా వెండి ధరలు పెరుగుతున్నాయి. గోల్డ్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని సామాన్యులు ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 26 తేదీ ఉదయం 7:30 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,930గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెక్టర్ 10 గ్రాముల పసిడి ధర 1,28,050 రూపాయలకు చేరింది. కేజీ ధర 2,26,270 రూపాయలకు కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు మన హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణ, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏం రేటు ఉందో తెలుసుకుందాం. ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ల ధర వివరాలు ఎలా ఉన్నాయి. చెన్నై 1,39,870 రూపాయలు. 22 క్యారెట్ వచ్చేసి 1,28,210 రూపాయలు. ముంబై 1,39,260. 22 క్యారెట్ వచ్చేసి 1,27,660. న్యూఢిల్లీ 1,39,410. అలాగే మనకు 22 క్యారెట్ వచ్చేసి 1,27,810. బెంగళూరు విషయానికి వస్తే, బెంగళూరులో 24 క్యారెట్ వచ్చేసి 1,39,469. అలాగే 22 క్యారెట్ వచ్చేసి 1,28,210. ఇక హైదరాబాద్కి వచ్చేస్తే 1,39,260. 22 క్యారెట్ వచ్చేసి 1,27,600. విజయవాడ విషయానికి వస్తే 1,39,260. అలాగే 22 క్యారెట్ వచ్చేసి 1,27,630 రూపాయలుగా లెక్కించారు. కేరళ విషయానికి వస్తే 1,39,660. 22 క్యారెట్ వచ్చేసి 1,27,660. పూణే విషయానికి వస్తే 1,39,260. అలాగే మన 22 క్యారెట్ అయితే 1,27,660. వదోరా 1,39,310. 1,27,710. అంటే వదోరాలో కొంచెం తక్కువ ఉంది. అహ్మదాబాద్ వచ్చేసి 1,39,310. అలాగే 22 క్యారెట్ వచ్చేసి 1,28,127గా ఉంది. కొంచెం తక్కువ పడ్డది ఇక్కడ. అలాగే 27,010 అనుకుంటాను 22 క్యారెట్. అహ్మదాబాద్లో 1,39,310 వచ్చేసి 24 క్యారెట్ అయితే, వదోరాలో 22 క్యారెట్ వచ్చి 1,28,710 రూపాయలుగా ఉంది. అలాగే కోల్కతా 1,39,260 మరియు 1,27,640 22 క్యారెక్టర్లు అయితే. అలాగే పలు ప్రముఖ నగరాల్లో వెండి కిలోల రేట్లు వివరాలు తెలుసుకుందాం. చెన్నై 2,45,010. బంగారం కంటే, బంగారానికి దీనికి రేసింగ్ పెడితే, అంటే పరుగు పంద్యాలు పెడితే ఆల్మోస్ట్ బంగారానికి దగ్గరగా వెళ్తుంది. సో ఇప్పుడు వెండి మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ గత 3-4 నెలల నుంచి మనము 2-3 వారాల నుంచి మన ఈటీ టాక్స్లో ఎవ్రీడే మనము దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. కానీ ఎక్కడ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. తగ్గినా ఏదో 200-300, 400-500 తగ్గుతుంది. సో అలాగే మనం ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి కిలో రేట్లు ఎట్లుందో తెలుసుకుందాం. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై 2,45,010 100 రూపాయలు. ముంబై 2,33,100 రూపాయలు. న్యూఢిల్లీ వచ్చేసి 2,34,100
100, కోల్కతా 2,34,100, బెంగళూరు 2,34,100, హైదరాబాదు 2,45,100. అంటే మన హైదరాబాద్లోనే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎకనామిక్లీ కానీ టాప్లో ఉన్న ఇది కదా, అందుకనే ఇక్కడ ఎక్కువనే ఉంటుందని. అలాగే విజయవాడలో 2,45,10. తెలుగు రాష్ట్రాల్లో అన్నిట్లో ఉంటుంది. కేరళ అది నార్త్ల రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కేరళ కూడా అదే రేటు చూపిస్తుంది. కేరళ 2,45,100, పూణే 2,33,100, అహ్మదాబాద్ వచ్చేసి 2,34,100. అంటే మనకు హైదరాబాద్, విజయవాడ, కేరళ, బెంగళూరు లాంటి ప్రదేశాల్లోనే ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను చదువుతున్న వార్త ఇది కేవలం మార్కెట్ సంబంధించింది. ఆపై మనం ఒకవేళ బంగారం కొనుగోలు చేయాలనుకున్నాయని చేసుకుంటే పైన పేర్కొన్న బంగారం రేట్లు గమనిక. పైన పేర్కొన్న బంగారం రేటు వడ్డీ రేట్లు మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరో ధరను పరిశీలించగలరు. అంటే ఇదే రేట్లు పట్టుకొని మీరు పోయి అడగడం కంటే అంటే షాప్కి డిఫరెంట్ ఉంటుంది. మరియు మార్కెట్ ఈరోజు ఒక గంట తర్వాత ఒక ఉండొచ్చు, ఇంకొక గంట తర్వాత ఇంకో విధంగా కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఇదే రేట్లో ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవద్దు. సో ఈ మీకు ఇది కనుక నచ్చి ఉంటే ఈ రేటు ఈరోజు బంగారం వెండి రేట్లు మీకు కూడా నచ్చి ఉంటే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈటీ టాక్స్కి ఉన్నట్టుగా చెప్పే ఛానల్. నమస్తే. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రజ్యోతిలోని బంగారు ధర గురించి తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతిలోని బంగారు ధరలు ఇలా ఉన్నాయి. టుడే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ రికార్డు స్థాయిలో. పసిడి వెండి ధరలు ఈరోజు ఎంత అంటే, ఇది ఆంధ్రజ్యోతిలో న్యూస్. ఇది మనకు ఇటీవల ప్రతిరోజు గోల్డ్, సిల్వర్ రేటు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. కానీ సోమవారం నుండి వరుసగా బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. త్వరలో పండుగ సీజన్ కావడంతో పసిడి ధరలు ఇలా పెరగడంతో సామాన్యుల చుక్కలు చూపిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్ ద్వారా తెలిసింది ఏంటంటే, బంగారం అంటే మహిళలకు ఎంతో ఇష్టమో ప్రత్యేకతంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పసిడికి పోటీగా వెండి ధరలు పెరుగుతున్నాయి. గోల్డ్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో అని సామాన్యులు ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 26 తేదీ ఉదయం 7:30 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,930గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెక్టర్ 10 గ్రాముల పసిడి ధర 1,28,050 రూపాయలకు చేరింది. కేజీ ధర 2,26,270 రూపాయలకు కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు మన హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణ, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏం రేటు ఉందో తెలుసుకుందాం. ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ల ధర వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై 1,39,870 రూపాయలు. 22 క్యారెక్టర్ వచ్చేసి 1,28,210 రూపాయలు. ముంబై 1,39,260. 22 క్యారెక్టర్ వచ్చేసి 1,27,660. న్యూఢిల్లీ 1,39,410. అలాగే మనకు 22 క్యారెక్టర్ వచ్చేసి 1,27,810. బెంగళూరు విషయానికి వస్తే బెంగళూరులో 24 క్యారెక్టర్ వచ్చేసి 1,39,469. అలాగే 22 క్యారెక్టర్ వచ్చేసి 1,28,210. ఇక హైదరాబాద్కి వస్తే 1,39,260. 22 క్యారెక్టర్ వచ్చేసి 1,27,600. విజయవాడ విషయానికి వస్తే 1,39,260. అలాగే 22 క్యారెక్టర్ వచ్చేసి 1,27,630 రూపాయలుగా లెక్కించారు. కేరళ విషయానికి వస్తే 1,39,260. 22 క్యారెక్టర్ వచ్చేసి 1,27,660. పూణే విషయానికి వస్తే 1,39,260. అలాగే మన 22 క్యారెక్టర్ అయితే 1,27,660.
వదోరా 1,39,310, 1,27,710. అంటే ఈ వదోరాలో కొంచెం తక్కువ ఉంది. అహ్మదాబాద్ వచ్చేసి 1,39,310. అలాగే 22 క్యారెట్ వచ్చేసి 1,20,127గా ఉంది. కొంచెం తక్కువ పడ్డది ఇక్కడ. అలాగే 27,010 అనుకుంటాను 22 క్యారెట్. అహ్మదాబాద్లో 1,39,310 వచ్చేసి 24 క్యారెట్ అయితే, వదోరాలో 22 క్యారెట్ వచ్చి 1,28,1,710 రూపాయలుగా ఉంది. అలాగే కోల్కట్టా 1,39,260 మరియు 1,27,640 22 క్యారెక్టర్లు. అయితే అలాగే పలు ప్రముఖ నగరాలు వెండి కిలోల రేట్లు వివరాలు తెలుసుకుందాం. చెన్నై 2,45,10. బంగారం కంటే బంగారానికి దీనికి రేసింగ్ పెడితే అంటే పరుగు పంద్యాలు పెడితే ఆల్మోస్ట్ బంగారానికి దగ్గరగా వెళ్తుంది. సో ఇప్పుడు వెండి మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ గత 3-4 నెలల నుంచి మనము 2-3 వారాల నుంచి మన ఈటీ టాక్స్లో ఎవ్రీడే మనము దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. కానీ ఎక్కడ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. తగ్గినా ఏదో 200-300, 400-500 తగ్గుతుంది. సో అలాగే మనం ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి కిలో రేట్లు ఎట్లుందో తెలుసుకుందాం. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై 2,45,10 100 రూపాయలు. ముంబై 2,33,100 రూపాయలు. న్యూఢిల్లీ వచ్చేసి 2,34,100. కోల్కతా 2,34,100. బెంగళూరు 2,34,100. హైదరాబాదు 2,45,100. అంటే మన హైదరాబాద్లోనే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎకనామిక్లీ కానీ టాప్లో ఉన్న ఇది కదా, అందుకనే ఇక్కడ ఎక్కువనే ఉంటుందని. అలాగే విజయవాడలో 2,45,10. తెలుగు రాష్ట్రాల్లో అన్నిట్లో అట్టుంది. కేరళ అది నార్త్ల రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కేరళ కూడా అదే రేటు చూపిస్తుంది. కేరళ 2,45,100. పూణే 2,33,100. అహ్మదాబాద్ వచ్చేసి 2,34,100. అంటే మనకు హైదరాబాద్, విజయవాడ, కేరళ, బెంగళూరు లాంటి ప్రదేశాల్లోనే ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్తున్నాను. అయితే ఇప్పుడు నేను చదువుతున్న వార్త ఇది కేవలం మార్కెట్ సంబంధించింది. ఆపై మనం ఒకవేళ బంగారం కొనుగోలు చేయాలనుకున్నాయని చేసుకుంటే పైన పేర్కొన్న బంగారం రేట్లు గమనిక. పైన పేర్కొన్న బంగారం రేటు వడ్డీ రేట్లు మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరో ధరను పరిశీలించగలరు. అంటే ఇదే రేట్లు పట్టుకొని మీరు పోయి అడగడం కంటే అంటే షాప్కి డిఫరెంట్ ఉంటుంది. మరియు మార్కెట్ ఈరోజు ఒక గంట తర్వాత ఒక ఉండొచ్చు, ఇంకొక గంట తర్వాత ఇంకో విధంగా కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఇదే రేట్లో ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవద్దు. సో ఈ మీకు ఇది కనుక నచ్చి ఉంటే ఈ రేటు ఈరోజు బంగారం వెండి రేట్లు మీకు కూడా నచ్చి ఉంటే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈటీ టాక్స్కి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఛానల్. నమస్తే. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.